ఈరోజైతే మనము ఐకియాకి వచ్చామండి. ఎదర చూడండి, పార్కింగ్ అయితే ఎంత పెద్దగా ఉందో. పార్కింగే ఇంత ఉందంటే ఇంకా షాప్ ఎలా ఉంటుందో లోపల చూడండి. అన్నీ కార్లే. కాకపోతే వీళ్ళకి కంపల్సరీ ఉండాలి. ఇంత పార్కింగ్ ప్లేస్ లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి కారే కదా యూజ్ చేసేది ఇక్కడ, అందుకని ఎక్కువే ఉండాలి. మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చాం. ఎస్కలేటర్ మీద పైకి వెళ్దాం. పైన చూశాక మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ అయితే తీసుకుందాం అనుకొని వచ్చామండి. చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అనేది. రీజనబుల్గా అనిపిస్తే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందాం. టైం ఉంటే ఈరోజే చూపిస్తాను. ఎక్కువ లెంతీ అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇవ్వండి, ఇక్కడైతే మొత్తం సోఫా సెట్స్, సింగిల్, డబుల్ అన్నీ ఉన్నాయి. పిల్లో కవర్సు, పిల్లోసు. కాకపోతే మనము అవన్నీ తీసుకోలేం, కానీ పిల్లో కవర్స్ అయితే మనకి అవసరమైతే తీసుకోవచ్చు. చాలా కలర్స్ ఉన్నాయి. పిల్లోస్ కూడా తీసుకెళ్ళొచ్చు. పిల్లో కవర్స్ అయితే కంపల్సరీ మనకు కావాల్సిన కలర్స్ అయితే తీసేసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి. క్వాలిటీ బాగుంటుంది. ముందు మనకి ఎంత వాష్ చేసినా, ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏం డ్యామేజ్ అవ్వదు. కొంచెం కూడా కలరు చేంజ్ అవ్వదు. ఇవ్వండి, ఇవన్నీ ర్యాక్స్, బుక్స్ అవి పెట్టుకోవటానికి, డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ ప్రతి చోట ఉంటుందండి. మనం మళ్ళీ తిరిగి చెక్అవుట్ దగ్గరకు వచ్చేంతవరకు యారో మార్క్ అలాగే కనిపిస్తూనే ఉంటుంది మనకి. అటు ఇటు ఏమీ కన్ఫ్యూజ్ లేకుండా వెళ్ళిపోవటానికి. ఇదైతే కిచెను. మనం మోడల్ ఇక్కడ చూసుకొని ఇలా చేయమంటే మన ఇంటికి వచ్చేసి అలా ఫిట్ చేస్తారట. చాలా బాగున్నాయి కిచెను అయితే మాత్రం. ఇవ్వండి, ఇది డైనింగ్ టేబుల్ అలాగా పెట్టేసి అక్కడే సెట్ చేస్తారు. ఈ కిచెన్ టాప్ బాగుంది కదా. ఇది అన్నీ వేటికైవే బాగున్నాయి. నాకు అన్నీ నచ్చినాయి. కలర్ కూడా చాలా బాగుంటాయి. అన్నీ ఒకటే కలర్ ఉంటుంది డీసెంట్గా. ఒక కబ్బోర్డ్లకే 4-5 రంగులు వేయరు. అలా పెట్టేసి ఉంచితే మనకు తీసుకోవటానికి కూడా చాలా తేలిక అనిపిస్తుంది. చూడగానే మనకి ఏది నచ్చిందనేది తెలిసిపోద్ది అమ్మటే. ఇవన్నీ మనకి కిచెన్లోకి సంబంధించిన ఐటమ్సే. మొత్తం స్టోర్ చేసి పెట్టి ఉంచారు అట్లా. ఇది చూడండి, ఇది ఒక వెరైటీగా ఉంది. ఇది ఒక మోడల్ అలా ఫిట్ అయ్యిద్ది అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి, ఇక్కడంతా గాజు బాస్కెట్స్ ఉన్నాయి. ఆ బాస్కెట్ ఎంత బరువు ఉందండి, ఐరన్. నేను పట్టుకుంటే చేతికే కదలా నాకైతే. మా పాప తీసుకుంటావా ఏంటి మమ్మీ అంటుంది. వామ్మో, అంత వెయిట్ నాకెందుకు. మనం అసలు తీసుకున్నా కూడా అంతంత వెయిట్ తీసుకురాలేం కదా. అయ్యో, లైట్ వెయిట్గా ఉన్నాయి, మనకి అవసరమైనవి అన్న అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర ఐకియాలో కూడా అన్నీ ఉన్నాయి. కాకపోతే మనకేంటంటే మెమరీ ఇక్కడికి వచ్చి తీసుకున్నాము అని. మన ఫ్రెండ్స్ కూడా చూస్తుంటారు కదా ఏం గిఫ్ట్స్ తీసుకొస్తామని. ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వాళ్ళ కోసమన్నా ఏదో ఒక ఐటమ్స్ తీసుకోవాలి కదా. ఇదిగోండి, ఇది డైనింగ్ టేబుల్ మొత్తం సెట్ చేసి పెట్టారు అలాగా. ఇలా పెట్టేస్తే చూడగానే అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది మనకి. త్వరగా తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. ఇవన్నీ గాజు, పింగాణి. ఇక్కడైతే మాత్రం ఎక్కువ గాజు, పింగాణి బాగా యూజ్ చేస్తారు. డిష్ వాషర్ కదా వాడేది, అందుకని చెప్పేసి స్టీలు, గాజు, పింగాణి అయితే మంచి క్లీన్ అవుతాయి. ఇదిగోండి, కాస్ట్లీ అంతే ఉంటాయి. మరి మనకి వస్తువు కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది, సేమ్ ఉంటుంది. మనకి నచ్చకపోతే తీసుకెళ్ళాక కూడా 40 డేస్ 30 డేస్లో మళ్ళా రిటర్న్ ఇవ్వచ్చట. ఇస్తే మనకి మళ్ళీ వేరే ఐటెం కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే మనీ రిటర్న్ ఇస్తారు.
ఇక్కడ అందరు చాలా వరకు అలాగే చేస్తుంటారు. నచ్చకపోతే ముందు మనకి చూడగానే నచ్చిద్ది తీసుకెళ్తాం. ఇంటికి వెళ్ళాక ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు. అప్పుడు మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు. ఇవన్నీ బెడ్స్ చక్కగా చూసుకుంటా రిలాక్స్ అవుతారు పిల్లలతోటి కూర్చొని కొంచెం సేపు. చాలా ఉంటుంది కదా, తిరిగి తిరిగి నొప్పులే వచ్చేస్తాయి కాళ్ళు అయితే. నేనైతే ఇక్కడ చూపించేదైతే ఒక 10% కూడా లేదండి. మొత్తం చూపించాలంటే కరెక్ట్గా అన్నీ చూపించాలంటే 1 అవర్ అయినా పడుతుంది. మనకి 10 మినిట్స్ 11 మినిట్స్ పెడితేనే ఒక 2 మినిట్స్ కూడా చూడటం లేదు. ఇక ఇదంతా పెట్టాలంటే అసలు ఓపెన్ చేయడానికి కూడా ఇష్టపడరు. అందుకని చెప్పేసి నేను చాలా వరకు కట్ చేసి పడేస్తున్నా. ఏదో కొంచెం కొంచెం చూపిస్తున్నా. మనకి మెమరీ లాగా ఉంటుంది కదా ఇలా తీసి పెట్టేసుకుంటే. ఇవ్వండి, ఇవన్నీ ర్యాక్స్ బుక్స్ పెట్టుకోవటానికి. మరి ఐటమ్స్ ఉంటాయి కదా మనకి రోజు యూజ్ చేసుకునే డైలీ యూజ్. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఇవన్నీ బెడ్స్. ఇక్కడ కూడా ప్రతి దగ్గర అన్ని వస్తువులు ఉంటాయి. పైనంత ఒక్క దగ్గరే కాకుండా మనం ఎంత దూరం అయితే వెళ్తామో అంత దూరం వరకు అన్ని ఐటమ్స్ కనపడతానే ఉంటాయి. ఒక సాట మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ అక్కడికి వెళ్ళాకైనా తీసుకోవచ్చు. చాలా పెద్దదండి అసలు. ఇవన్నీ టెడ్డీ బేర్లు, బాల్స్. ఇవ్వండి, మొత్తం అవే ఉన్నాయి టెడ్డీ బేర్లు అవి. ఇదంతా గాజు. ప్రతి చోట ఉంది, ఇక్కడ ఒక్క చోట అని కాదు. ఇప్పుడు మనం చూసినంత దగ్గర నుంచి ప్రతి చోట ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. ఒక్క దగ్గరే పెట్టేసి అదే ప్లేస్లోకి మళ్ళీ వెళ్ళాలని లేదు. ఇవ్వండి, ఇవన్నీ గాజులు, పింగాణి, స్టీల్ కనిపించలేదు మరి నాకు ఇంతవరకు. ఉంటాయేం బహుశా ముందుకెళ్తే చూద్దాం. ఇదిగోండి, ఇదంతా గాజే. మనకి ఇలా ఉంటే షాపింగ్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. మనమే చూసుకోవచ్చు, మనమే చక్కగా ఏం కావాలనేది తీసేసుకొని వెళ్ళొచ్చు. చూపించమనటం అది ఏముండదు కాబట్టి తేలిగ్గా అయిపోతుంది, ఫ్రీగా ఉంటుంది. ఎంతసేపు అయినా అసలు అలసట ఉండదండి, అంత ఏసీ కదా. ఇవన్నీ స్టీల్ అన్నీ అంటే చిన్న చిన్న గరిటెలు, స్ట్రైనర్లు. ఇవి కూడా జగ్స్ లాగా ఉన్నాయి, వాటర్ జగ్స్ ఎట్టింది. ఇవి గాజు, నూనె, ఆయిల్ టిన్నులు. తీసుకుంటావా మమ్మీ అన్నది. ఇంత గాజు తీసుకుంటే పగిలిపోతుందమ్మా, వద్దులే స్టీల్ది ఏమన్నా ఉంటే చూద్దామంటున్నా. ముందేమన్నా ఉంటే చూద్దాం. ఇవ్వండి, ఇప్పుడు మనం కిందకు వచ్చేసాక అన్నీ ఎక్కువ ఎక్కువ వెయిట్ ఉన్నాయన్నీ కింద ఉన్నాయి. చెక్కలు, ఇనుప సామాన్లు లాంటివి ఏమైనా ఉంటాయి. ఎట్టిన చెక్కలు అయితే కనిపిస్తున్నాయి బాగా. మొత్తం మనం ఒక్కసారి ఇందులోకి వచ్చామంటే మన ఇంటికి ఏమేమి కావాలో మొత్తం తీసుకెళ్ళిపోవచ్చు. ఇంటికి కావలసిన ప్రతిదీ దొరికిద్ది ఇక్కడ. నాకైతే కూరగాయలు, ఫ్రూట్స్ లాంటివి అయితే ఏం కనిపించలేదు. మరి బహుశా ఇక్కడ ఉండవేమో అన్నీ ఈ ఐటమ్స్ కదా, ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఫ్యాన్ చూడండి ఎంత పెద్ద ఉందో, రెక్కలు. మొత్తం ఇవే కింద. సెల్ఫ్ సర్వీస్ ఫర్నిచర్ అని రాసింది అక్కడ. సెల్ఫ్ ఇదిగోండి, మొత్తం ఇట్లా రోల్గా పెట్టేశారు. మొత్తం కనిపించడం కూడా భలే కనిపిస్తాయి, ఫ్రీగా ఎతికే పని లేదు. వీళ్ళకి ఏమన్నా ఐటమ్ దొరకకపోతే కనుక ఫోన్లో చెక్ చేస్తారండి. పలానా రోల్లో ఉందని చూపిస్తుందంట, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు మంచిగా.
మనకు అక్కడ అడిగితే చూపించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఉంటారులే కానీ చాలా తక్కువ ఉంటారు. అందుకనే ఫోన్లోనే చెక్ చేస్తారు. మొత్తం ఈ చెక్కలే ఇయ్యి. అంటే కప్‌బోర్డ్స్ అయ్యి తయారు చేస్తారట్టుంది. మనకు కావాల్సినవి తీసుకెళ్ళి కూడా మనం సొంతంగా కూడా చేసేసుకోవచ్చంట కొన్ని. మనకు రావటం కూడా అన్నీ విడివిడి పార్ట్‌లొస్తాయండి. మనం ఇంటికి తీసుకెళ్ళాక మొత్తం బిగించుకోవటమే. అట్లా పార్సిల్ చేసి వస్తది. చైర్స్ చూడండి ఎలా నిలబెట్టేశారో. ఎంతెంతుందో అసలు. అటు ఇటు మధ్యలో నడుస్తానికి సైడ్‌లు మొత్తం అసలు రోలర్ చేసి పెట్టారు. ర్యాకులు కూడా చూడండి ఎంత స్ట్రాంగున్నాయి. అంతంత వెయిట్ కూడా ఆపేస్తున్నాయి అయి. ఇక్కడ కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. ఇవి ఫ్లవర్ వాజ్ పట్టింది. ఫ్లవర్ వాజులు పార్ట్స్. ఇదిగోండి ఇక్కడ చెక్అవుట్ దగ్గరకు వచ్చేసా. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.